హాయ్ అండి అందరికీ. ఆయన శ్రీరామచంద్రుడ 45వ భాగంలో జరిగిన కథ. శ్రీరామ్ స్టిక్ సహాయంతో నడవడం చూసి వినోదిని సంతోషపడుతుంది. ఇక నేను మా ఇంటికి వెళ్తానని శ్రీరామ్ వినోదినితో చెప్తాడు. ఇక్కడ మీరు ఉంటే ఏమవుతుంది? మీరు ఒక్కరు అక్కడ వెళ్ళి ఎలా ఉండగలరు? జరగకూడదు ఏదన్నా జరిగితే ఎలా చెప్పండి? మీరు ఎందుకు అలా మొహమాట పడుతున్నారు అని అంటుంది వినోదిని. శ్రీరామ్ లేదండి, నేను వెళ్ళాలి, ఇప్పటికే నేను చాలా భారం అయిపోయాను అంటాడు. అనుకుంటున్నారు కానీ నేను అనుకోవడం లేదు. నా బెస్ట్ ఫ్రెండ్ హస్బెండ్కి ఈ మాత్రం కూడా చేయకపోతే ఎలాగండి అని అంటుంది వినోదిని. నేను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను, అయినా సరే మళ్ళీ అడుగుతున్నాను, తను ఎలా ఉందో ఏమిటో ఈసారి తప్పకుండా అనూష ఫోన్ నెంబరు తీసుకోండి. కనీసం మీరైనా అనూషతో మాట్లాడితే నా మనసు కొంచెం కుదుట పడుతుంది అని అంటాడు శ్రీరామ్. తప్పకుండా కనుక్కుంటాను, అయినా మీరు తన గురించి ఏం బెంగ పెట్టుకోకండి అని మిమ్మల్ని ఇద్దరిని కలిపే పూచి నాది అని అంది వినోదిని. శ్రీరామ్ ముఖంలో చిన్న సంతోషం కనిపించి, నేను ఆ ఆశతోటే ఉన్నానండి, మీరు తప్పకుండా అనూషతో మాట్లాడతారని. అది సరే, మరి నేను ఇంటికి బయలుదేరతానంటాడు. సరే వెళ్ళిపోదురు కానీ రేపు నా బర్త్డే, రేపు ఒక్కరోజు ఉండి మీరు వెళ్ళిపోండి అని అంది వినోదిని. మీరు డీటెయిల్గా వినాలనుకుంటే 45వ భాగం లింకు నేను ఇస్తాను డిస్క్రిప్షన్లో, తప్పకుండా వినండి. సరే, మనం ఇప్పుడు 46వ భాగంలోకి వెళదాం. రాజాని తీసుకొని కారులో ఎక్కి కూర్చుంది వినోదిని. మేడం, ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు అన్నాడు డ్రైవర్. శ్రీరామ్ గారింటికి అని అంది. సరే మేడం అని కారు పోనిచ్చాడు. కారులో కూర్చున్న రాజా సంతోషంగా, అమ్మా డాడీ దగ్గరకు తీసుకెళ్తున్నారా? డాడీ క్యాంప్ నుంచి వచ్చేసారా అని అన్నాడు. క్యాంప్ ఏమిటి అంది ఆశ్చర్యంగా. అదే అమ్మా, డాడీ క్యాంప్కి వెళ్తుంటారు కదా, పెద్ద పెద్ద క్యాంపులకు వెళ్తే చాలా రోజులు రారు. అమ్మ నాకుతో చెప్పేది, డాడీ క్యాంపుకి వెళ్తున్నప్పుడు నువ్వు డాడీ కోసం అల్లరి చేయకూడదు, హాస్టల్లో ఉంటావు కదా, చక్కగా ఫ్రెండ్స్తో ఆడుకుంటూ చదువుకుంటూ బాగా తినాలి అని చెప్పేది. అలా అయితేనే అమ్మ తర్వాత అక్కడ పని అయిపోయాక మళ్ళీ నా దగ్గరికి వచ్చేస్తుందట. నేను డాడీ క్యాంపుకి వెళ్ళినప్పుడు అల్లరి పెడితే అమ్మకి తెలుస్తుందట కదా, అమ్మ అసలు తిరిగి రాను అంది. నాకు ఏడుపు వచ్చింది. లేదమ్మా, నేను డాడీని అల్లరి పెట్టను, బుద్ధిగా ఉంటాను, బుద్ధిగా చదువుకుంటాను, బాగా తింటానని చెప్పాను. అప్పుడు అమ్మ సంతోషంగా, సరే మరి నేను వెళ్ళినా త్వరగా వస్తాను, నువ్వు అల్లరి చెయ్యలేదని తెలిస్తేనే. అర్థమైంది కదా బంగారం అనేది. అర్థమైంది, నేను అస్సలు అల్లరి చేయను కదా డాడీ క్యాంపుకి వెళ్ళినా అని చెప్పేవాడిని అమ్మ అన్నాడు. ఒక్క నిమిషం ఆలోచనలో పడింది. పాపం ఆ తల్లి చావుకి దగ్గర అవుతూ కూడా కొడుకుతో ఎంత చక్కగా చెప్పింది. అంటే శ్రీరామ్ ఈ బిడ్డడికి అస్సలు తండ్రి కాదు, అందుకని డాడీ క్యాంపుకి వెళ్తారు, నువ్వు హాస్టల్లోనే ఉండాలి అని చెప్పింది. అలా చెప్పినా సరే శ్రీరామ్ ఈ పసివాడిని ఎక్కడో పెట్టడం ఇష్టం లేక తన దగ్గరే ఉంచుకున్నాడు అన్నమాట. మరి డాడీ అని పిలుస్తున్నాడు ఎందుకు? అదొక డౌట్ క్లియర్ చేసుకోవాలి అని వినోదిని అనుకుంటూ ఉండగానే కారు వెళ్ళి శ్రీరామ్ ఇంటి ముందు ఆగింది. డోర్ తీసుకొని దిగిన వినోదిని తలుపుకి తాళం కప్ప వేసి ఉండడం చూసి షాక్ అయింది. మై గాడ్, శ్రీరామ్ తనకి మాట ఇచ్చాడు, సంతోషంగానే ఉంటాను, ఆరోగ్యంగా ఉంటాను, తింటాను అని. అంటే మాట తప్పాడా? బయటికి ఎక్కడికి వెళ్ళాడు? బయటికి వెళ్ళాడా లేక కొంపతీసి ఇక పైకి ఊహించలేకపోయింది. అసలు తను చాలా పొరపాటు చేసింది.
వర్క్ లోడ్లో పడి శ్రీరామ్ గురించి ఆలోచించడం మానేసింది. మరి అటువంటిది తన వర్క్, తన మైండ్ అంతా ఆ జడ్జిమెంట్ మీదే కాన్సన్ట్రేట్ చేయాలి కదా అని అనుకుంటూ తిరిగి కారు ఎక్కి కూర్చుంది. అమ్మా, డాడీ లేరా అన్నాడు. అవును బాబు, డాడీ అని అంటూ ఉండగానే క్యాంపుకి వెళ్ళారేమో, ఇంకా రాలేదేమో అని అంటున్నాడే కానీ రాజా గొంతులో బాధ స్పష్టంగా కనిపించింది. పసివాడు, వాడి బాధ ఎవరితో చెప్పుకోవాలో కూడా వాడికి తెలియదు. డ్రైవర్, కారు పోనీ అంది వినోదిని. ఎక్కడికి మేడం అన్నాడు డ్రైవర్. ఒక్క నిమిషం ఆలోచనలో పడింది. బీచ్కు పోనీ, రాజాబాబు కాసేపు ఆడుకుంటాడు అక్కడ అని అందే. సరే మేడం అని కారు బీచ్ వైపు పోనివ్వసాగాడు డ్రైవర్. కారు వెళ్ళి ఆగింది. రాజాని పట్టుకొని కారు దిగి బీచ్లోకి నడవడం మొదలుపెట్టింది. రాజా ముఖంలో సంతోషం స్పష్టంగా కనిపించసాగింది. అమ్మా, బీచ్ భలేగుంటుంది కదా, అమ్మా నేను ఇసుకలో ఆడుకోవచ్చా అన్నాడు. ఒక్క నిమిషం రాజా వైపు చూసి, ఇసుకలో ఆడుకుంటావా, ఏం ఆడతావు అని అందే. మా ఫ్రెండ్స్ చెప్పారు ఇసుకలో గూళ్ళు కట్టొచ్చంట, మా బెస్ట్ ఫ్రెండ్ కిరణ్ చెప్పాడు ఇసుకలో ఇల్లు కూడా కట్టాడంట వాడు అన్నాడు. ఓహో అలాగా, అయితే నువ్వు కడుదువు కానీ పద అని రాజా చేయి పట్టుకొని ఇసుకలోకి తీసుకువెళ్ళింది. ఇసుకలో నడవలేక అప్పుడప్పుడు పడిపోబోతూ కబాల్న వినోదిని చేయి పట్టుకొని సంతోషంగా నడవసాగాడు. ఎక్కడ చూసినా జనంతో నిండిపోయి ఉన్నారు. ఎక్కువగా పిల్లలు తెగ ఆడుకుంటున్నారు, పెద్దవాళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారు. అలా చాలా దూరం నడిచింది. అక్కడ ఖాళీ ప్లేస్ కనిపించడంతో, రాజా ఇక్కడ కూర్చుందామా మనం అని అందే. ఓకే అమ్మా అని గబాల్న ఇసుకలో కూర్చొని కాలు మీద ఇసుకంతా పోసుకొని ఇల్లు కట్టడం ప్రారంభించాడు. నవ్వుకుంటూ వాడి ప్రక్కనే కూర్చుంది. పైకి నవ్వుతుందే కానీ శ్రీరామ్ ఏమైనట్లు, ఎక్కడికి వెళ్ళినట్లు, కొంపదీసి ఏ అఘాయిత్యం చేసుకోలేదు కదా, ఎలా చేసుకుంటాడు, తనకి మాట ఇచ్చాడు కదా, తను చెప్పింది కూడా అనుని శ్రీరామ్ని కలిపే బాధ్యత నాది అని. సరే అని చిన్నపిల్లాడిలా తల ఊపాడు. నో, అలా కాదు, ఎక్కడికో వెళ్ళుంటాడు, లేక తోయక బయటికి వెళ్ళాడేమో అని అనుకుంటూ ఉండగానే దూరం నుంచి ఎవరో చూసిన వ్యక్తిలా కనిపించి చప్పున అటువైపే దీక్షగా చూడసాగింది. శ్రీరామ్ నడుస్తూ వస్తున్నాడు ఇసుకలో. సంతోషంగా, రాజా నువ్వు ఇక్కడ ఇల్లు కడుతూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను, ఎక్కడికి వెళ్ళకూడదు అని అంది. అమ్మా, నేను ఎక్కడికి వెళ్ళను, 2 ఇల్లులు కడతాను అన్నాడు సంతోషంగా. అని తిరిగి చూసేటప్పటికి అక్కడ శ్రీరామ్ కనిపించలేదు. కంగారుగా గబగబా నడసాగింది. చాలా దూరం నడిచాక వెనక్కి నుంచి శ్రీరామ్ కనిపించాడు. అంటే బీచ్కి వచ్చి తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాడా, అయినా బీచ్కి రావడం ఏమిటి అని గబగబా అడుగులు వేసుకుంటూ శ్రీరామ్ దగ్గరికి వెళ్ళింది వినోదిని. అప్పటికే శ్రీరామ్ తనకి 10 అడుగుల దూరంలో ఉన్నాడు. ఎందుకో తెలియదు కంగారుగా అంది, శ్రీరామ్ గారు అని. చప్పున తల వెనక్కి తిప్పి చూశాడు. వినోదిని కనిపించింది. మీరా అన్నాడు. అవును నేనే, మీరు ఎందుకు ఇక్కడికి వచ్చినట్లు అంతే. నిర్లిప్తంగా నవ్వి, ఎందుకేమిటండి, సమయం ఎలా గడపాలో కూడా నాకు తెలియడం లేదు. మీకు నేను మాట ఇచ్చాను కదా, నేను ఎక్కడ డిప్రెషన్లోకి వెళ్ళిపోతానో, నా ఆరోగ్యం పాడైపోతుందేమో అని
నేను రోజూ వచ్చి ఇలా బీచ్లో కాసేపు నడిచి తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంతకన్నా నాకు ఏముంది చెప్పండి అన్నాడు. సరే, మీరు మంచి పనే చేశారు, ఇన్ని రోజులు రండి అంది. ఎక్కడికి అన్నాడు. ఎక్కడికేమిటి, రాజాని చూడరా అంది. రాజా రాజా వచ్చాడా, ఎక్కడా అన్నాడు ఆతృతగా. రండి, నాతో చెప్తాను అని నడవసాగింది. వినోదిని కూడా శ్రీరామ్ నడిచాడు. వాళ్ళకి కొంచెం దూరంలో రాజా ఇసుక గూడు కట్టి కనిపించాడు. మరో గూడు కట్టడానికి అన్నట్లు చూస్తున్నాడు. గబగబా 4 అడుగుల్లో రాజా దగ్గరికి వెళ్ళి అతి కష్టం మీద క్రింద కూర్చొని, రాజా ఎలా ఉన్నావు అన్నాడు. డాడీ, మీరు వచ్చేసారా? మేము ఇంటికి వెళ్ళాం, మీరు అక్కడ లేరు కదా, అమ్మ నన్ను ఇక్కడ తీసుకొచ్చింది అన్నాడు సంతోషంగా. అలాగా అని శ్రీరామ్ అంటూ ఉండగానే, డాడీ ఇసుక గూడు ఎంత బాగా కట్టానో చూడండి అని తను కట్టిన ఇసుక గూడు చూపెట్టసాగాడు. ఒక్క నిమిషం చూసి, చాలా బాగా కట్టావు నాన్న అని శ్రీరామ్ అంటూ ఉండగానే, రాజా నువ్వు ఇంకొక ఇసుక గూడు కట్టు, నేను డాడీతో మాట్లాడాలి అని అంది. ఓకే అమ్మా అన్నాడు. అని వాడు ఇసుక గూడు కట్టడంలో లీనమైపోయాడు. గబాల్న అన్నాడు శ్రీరామ్, మీరు మళ్ళీ ఆఫీసుకు కానీ నీలిమా వాళ్ళ దగ్గరికి కానీ వెళ్ళి కలిశారా? అనూష గురించి ఏమైనా తెలిసిందా అండి అన్నాడు. చటుక్కున శ్రీరామ్ కళ్ళల్లోకి చూసి ఏం మాట్లాడాలో తెలియదు అన్నట్లు ఒక్క నిమిషం మౌనం వహించి అంది వినోదినే. వెళ్ళాను ఆఫీస్కి. వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఈ నెలలో మేడం వచ్చేస్తున్నారండి అని అన్నారు. ఈ నెలలో సరే, ఎప్పుడు వస్తున్నారో చెప్తారా అని అన్నాను. మేడంకి ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు అన్నారు వాళ్ళు. సరే అని నేను నీలిమా వాళ్ళ ఇంటికి వెళ్ళాను అని వినోదిని అంటూ ఉండగానే, వాళ్ళు ఎప్పుడు వస్తారో చెప్పడం లేదు, ఈ నెలలో అంటున్నారు. అయినా సరే మీరు ఒకసారి ఫోన్ నెంబరు అడిగి తీసుకోవాల్సిందే. మీరు అన్నట్లు ఫోన్లో ఈ విషయం చెప్పడం కుదరకపోతే కనీసం అనూష ఎలా ఉందో అన్న విషయం అయినా మనకు తెలిసేది. నా బాధ అంతా ఒకటే, అనూష ఎలా ఉందో, సరిగా తింటుందో లేదో అన్న బాధ నన్ను వెంటాడుతుంది వినోదిని గారు అన్నాడు శ్రీరామ్. మీరే చెప్పారు డాక్టర్ పల్లవి గారి దగ్గరికి వెళ్ళిందని. మీకు ఆ విషయం తెలుసా? మనలా కాదు డాక్టర్స్, ప్రతి తినే ఐటెంలో ప్రోటీన్ ఎంత ఉంది అన్నీ పరిశీలించిన మీదటే తింటారు. ఒకవేళ అను తిననని అన్న ఆవిడ ఎందుకు ఊరుకుంటారు చెప్పండి? ఖచ్చితంగా అను తినే వరకు ఆవిడ వదిలిపెట్టదు. మీరు ఆ బెంగేం పెట్టుకోకండి, అను బ్రహ్మాండంగా ఉంటుంది అని వినోదిని అంటూ ఉండగానే, సరేలేండి కానీ మీరు బెస్ట్ ఫ్రెండ్ కదా, ఒక్కసారి మీరు డైరెక్ట్గా మాట్లాడితే, తను మీతో మాట్లాడితే నాకు కొంచెం టెన్షన్ తగ్గుతుంది కదా అని అన్నాడు. దానికి సమాధానం వినోదిని దగ్గర లేదు. ఏం మాట్లాడాలో కాసేపు ఆలోచించి, ముద్దుబుర్ర ఆ ఆలోచనే రాలేదు. ఎంతసేపు నేను ఫోన్లో ఈ విషయం ఎలాగా మాట్లాడడం, పూర్తిగా మాట్లాడడానికి కూడా కుదరదు. పర్సనల్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడి మీ ఇద్దరిని ఒకటి చెయ్యాలని అనుకుంటున్నాను. నాకు ఫోన్ నెంబరు తీసుకోవాలన్న ఆలోచన రాలేదు అని అనగానే, సరేలేండి అని నీలిమా వాళ్ళు ఉన్నారా అన్నాడు. నీలిమా వాళ్ళు లేరండి, నేను అక్కడి నుంచే వచ్చాను, ఇంటికి తాళం వేసే ఉంది, వాళ్ళ అత్తగారు మామగారు కూడా లేరు అక్కడ, అదే నాకు అర్థం కాలేదు అని గబాల్న అబద్ధం చెప్పేసింది. తను అసలు ఆ ఇంటికే వెళ్ళలేదు. ఏమిటిది,
ఒక అబద్ధం మీద ఒక అబద్ధం చెప్పేస్తుంది. చాలా గిల్టీగా ఫీల్ అయింది వినోదిని. సరే అలాగా, సరేలేండి, ఇంకొద్ది రోజులు చూసి అనూష రాకపోతే మీరు అప్పుడు తప్పకుండా అనూష నెంబర్ అడిగి తీసుకోండి, సరేనా అన్నాడు శ్రీరామ్. షూర్ షూర్, ఈసారి అసలు నేను ముందు వెళ్ళి అనూష నెంబరే తీసుకుంటాను, అది ఎప్పుడు వస్తే అప్పుడు రానియండి. మీరు ఇంత టెన్షన్ ఫీల్ అవుతున్నారు, నేను ఎలా మర్చిపోతాను అనుకుంటున్నారు? ఈసారి ఖచ్చితంగా నేను నెంబర్ తీసుకుంటాను అనూషది, ఓకేనా అని. సరే, మీకు ఇప్పుడు కాల్ పెయిన్ అది పూర్తిగా తగ్గిపోయిందా అని అంది వినోదిని. తగ్గిపోయిందండి, ఇప్పుడు బాగున్నాను అన్నాడు. మరి ఫుడ్ అది బాగా తీసుకుంటున్నారా అని అంది వినోదిని. తీసుకుంటున్నాను అన్నాడు. ఏమిటో మా ఇంట్లో ఉండమంటే ఉండకుండా వెళ్ళిపోయారు, ఏం తింటున్నారో ఏమిటో నాకైతే అర్థం కావడం లేదు అని అంది వినోదిని. చిన్నగా నవ్వేశాడు. వాళ్ళకి కొంచెం దూరంలో నడుచుకొని వస్తున్న అనూష, నీలిమ వీళ్ళని చూశారు. ఇద్దరూ షాక్ అయి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. శ్రీరామ్ చిన్నగా నవ్వుతుంటే వినోదిని ఏదో చెప్తుంది. రాజా ఇసుక గూడు కడుతున్నాడు. ఏమిటిది అను? మన వినోదిని శ్రీరామ్ గారితో ఉందేమిటి? ఉంటే ఉంది, అసలు బీచ్కి రావడం ఏమిటి? ఆ పసివాడు చూడు ఎంత హ్యాపీగా వాళ్ళిద్దరితో కబుర్లు చెప్తున్నాడో, చాలా ఆశ్చర్యంగా ఉంది అని అంది నీలిమ. ఒక్క నిమిషం అక్కడే నిలబడిపోయి, ఏం చెప్పంటావు, నాకైతే అర్థం కావడం లేదు. వినోదిని అసలు శ్రీరామ్ని ఎలా కలిసిందంటావు అని అంది అనూష. నువ్వొక పిచ్చిదానివి అను, ఎలా కలవడం ఏంటి? ఎక్కడో ఈ ఊర్లో కనబడి ఉంటాడు, ఆపి పలకరించి ఉంటుంది, తర్వాత శ్రీరామ్ జరిగిందంతా చెప్పుంటాడు, అప్పుడు సానుభూతి చూపించి ఉంటుంది అనకూడదు కానీ అని నీలుమ అంటూ ఉండగానే నాకు అదోలా ఉంది. కాసేపు వాళ్ళకి కనిపించకుండా కొంచెం దూరంలో కూర్చుందాం నీలిమ అని అంది. గబాల్న అనూష చెయ్యి పట్టుకొని 4 అడుగులు వెనక్కి వేసి అక్కడ ఇసుకలో కూర్చున్నారు. అను, వాళ్ళని అలా చూస్తుంటే నీకేమనిపిస్తుంది అంది నీలిమ చిన్నగా మూసిన కళ్ళు విప్పి. ఏంటి నీ పిచ్చి ప్రశ్నలో నన్ను అడుగుతున్నావేమిటి, నాకేం తెలుసు అని అంది. నువ్వు మరీ చిన్నపిల్లల మనస్తత్వం. అటు చూడు, వినోదిని ఎంత నవ్వుతూ శ్రీరామ్తో మాట్లాడుతుందో. శ్రీరామ్ చూడు, ఆవిడకి ఏవేవో కబుర్లు చెప్తున్నాడు, ఇద్దరూ పడి పడి నవ్వుకుంటున్నారు. నాకైతే మాత్రం ఒకటి అనిపిస్తుంది అను అంది. ఏమనిపిస్తుందో చెప్పు అని అంది. ఏమనిపిస్తుందంటే, అను నువ్వు గబాల్న అప్సెట్ అవ్వకు, నాకెందుకో అలాగనిపిస్తుంది అంది నీలిమ. ఎలా అనిపిస్తుందో చెప్పు నీలు అని అంది. ఒక్కసారి ఆలోచించు, పరాయి మగాడితో బీచ్కి వచ్చి అలా కబుర్లు చెప్పుకోవడం ఎవరైనా చేస్తారా? మహా వస్తే లవ్వర్స్ వస్తారు, తర్వాత భార్యాభర్తలు వస్తారు, యంగ్ కపుల్స్ వస్తారు, ఇలా ఇలా ఫ్రెండ్ భర్తతో ఇక్కడికి వచ్చి హ్యాపీగా ఇసుకలో కూర్చొని వాడు ఇసుక గుళ్ళు కడుతుంటే ఇద్దరు ఎలా మాట్లాడుకుంటున్నారో చూడు అని అంది నీలిమ. ఎన్నిసార్లు చెప్తావు, ఏదో అనుకుంటున్నావు, అది ఏమిటి అందే. ఏమిటంటే, నువ్వు అప్సెట్ అవ్వను అంటే చెప్తాను అని అందే. ఎప్పుడో అప్సెట్ అయిపోయాను, ఇప్పుడు కొత్తగా కావడానికి ఏముంది, చెప్పు నీలు అని అందే. నేను అనుకోవడం శ్రీరాము వినోదిని దగ్గరయ్యారు అనుకుంటున్నాను అని అంది నీలిమ.
స్టాప్ నీలిమ, అసలు నీకు బుద్ధి ఉందా? మన వినోదుని గురించి అలా మాట్లాడుతున్నావా? అసలు నీకు మనసు ఎలా ఒప్పింది అని అంది అనూష. పిచ్చిదానా, నువ్వు ఎంత అమాయకురాలు అంటే ఎదురుగుండా కళ్ళకు కట్టినట్లు దృశ్యం కనబడుతుంటే నువ్వు నన్ను ఇలా అనొద్దని ఎలా అంటున్నావు అంది కాస్త కోపంగానే నీలిమ. ఏమో, విను గురించి నేను అలా ఆలోచించలేను. ప్లీజ్ నువ్వు నాకు ఇంకేమి చెప్పొద్దు అంది కొంచెం బాధగానే అనూష. నేను చెప్పాలి అను, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నాకు అన్నీ గుర్తొస్తున్నాయి. శ్రీరామ్ నిన్ను కలవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు, అవునా కాదా అని అంది నీలిమ. అవును, అయితే అంది అనూష. పిచ్చిదానా, తన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. చివరికి నువ్వు యుఎస్ఏ వెళ్ళిపోయావు అంటే తనకి పూర్తిగా అర్థమైపోయింది నువ్వు ఇక తనతో కలవము అని. అందుకే తను ఇలా చేశాడేమో అని అంది నీలిమ. ఎలా చేశాడు అంది కోపంగా అనూష. నేను ఇంకా డీటెయిల్డ్గా చెప్పాలంటే వినోదిని శ్రీరామ్ గారిని ఎక్కడో కలిసి ఉంటుంది. తర్వాత జరిగిందంతా శ్రీరామ్ బాధపడుతూ చెప్పుంటాడు. తను ఆశ్చర్యపోయి, అలాగా, అలా జరిగిందా, నిన్ను వద్దనుకొని యుఎస్ఏ వెళ్ళిపోయిందా అని ఉంటుంది. అవునని చెప్పుంటాడు శ్రీరామ్. అలా నెమ్మదిగా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడి ఆ ఫ్రెండ్షిప్ లవ్వుకి దారితీసిందేమో. ఇలా ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి ఈ మధ్య మన సమాజంలో, మనం చూడడం లేదు అని అందే నీలిమ. స్టాప్, నువ్వు ఇంకేమీ మాట్లాడుకో, నువ్వు చాలా దూరం వెళ్ళిపోతున్నావు నీలు అంది అనూష. నేను దూరం వెళ్ళడం లేదు అను, వాళ్ళిద్దరూ చాలా దూరం వెళ్ళిపోయారు అని అంది నీలిమ. అలాగా, సరే వెళ్ళని. నా బాధ ఒక్కటే, వినోద్ నేను పెళ్లి చేసుకున్నాక కూడా తనకి అన్యాయం చేయకుండా ఉంటే చాలు. శ్రీరామ్కి అలవాటు కదా, ఆల్రెడీ ఒక బిడ్డ తండ్రి, ఇప్పుడు రెండో పెళ్ళికి రెడీ అవుతున్నాడు అనుకుందాం. తర్వాత వినోదిని జీవితం నాశనం చేయకుండా మంచిగా ఉంటే చాలు అని అంది అనూష. ఏమిటంటున్నా? వినోదిని జీవితం ఎందుకు నాశనం అవుతుంది? చూడు, చక్కగా బిడ్డని కూడా తీసుకొని వచ్చాడు. అంటే వినోదినికి అన్నీ తెలుసు, తను ఒక బిడ్డ తండ్రి అని. నువ్వా చాలా సెన్సిటివ్ అని తెలుసు, నువ్వు ఎలాగూ శ్రీరాముని క్షమించవని తెలుసు. అందుకే ఈ ఛాన్స్ తను పోగొట్టుకోకుండా తనకు అనుకూలంగా మార్చుకుంది అని అంది నీలిమ. పిచ్చిదాన, నీ మనసు నిజంగా కొవ్వొత్తి లాంటిదే, అది కరిగిపోతూ కూడా వెలుగిస్తుంది. లేకపోతే నిన్ను ఇంత మోసం చేసిన వినోదినిని ఒక్క మాట అనకుండా అంతలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? అసలు నాకు ఇప్పుడు అన్నీ గుర్తొస్తున్నాయి అను అంతే. ఏంటి అన్నీ గుర్తు రావడం అంది అర్థం కాక అనూష. నీకు గుర్తుందా, మనం అందరం కలిసి 2 రోజులు గడిపాం. అప్పుడు మన అందరం వినోదినిని పెళ్లి చేసుకోమని చాలా ఫోర్స్ చేశాం. అప్పుడు ఏమంది అని అంది నీలిమ. ఏమో, నాకు గుర్తులేదు అంది. పిచ్చిదానా, నేను అప్పుడే షాక్ అయ్యాను. ఏమందో తెలుసా? షూర్, తప్పకుండా పెళ్లి చేసుకుంటాను, శ్రీరామ్ గారు లాంటి మరో వ్యక్తి దొరికితే అని అందే అని నీలిమ అనగానే గబాన్న గతంలోకి వెళ్ళిందే. అవును, వినోదిని 2 సార్లు అంద మాట. తను చాలా పొంగిపోయింది అలా అన్నందుకు. ఎందుకంటే తన శ్రీరామ్ అంత మంచివాడు తనకు హస్బెండ్ అయినందుకు. అంటే నీలు చెప్తున్నట్లు శ్రీరామ్ తనని అంత తొందరగా మర్చిపోయి వినోదినితో సెటిల్ అయిపోతున్నాడా? మోసగాడు.
మరి అలా చెయ్యకపోతే ఎలా చేస్తాడు? తనకు అలవాటే మాట. ఇలాగ ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకుంటాడు. ఆలోచన రావడమే తడవుగా అనూష కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి. అనూష కళ్ళల్లో నీళ్లు చూసి కంగారుగా అంది నీలిమ. అను, నువ్వు నువ్వు అలా ఉంటే నేను చూడలేను. చూడు, నువ్వు అసలు శ్రీరాముని ద్వేషిస్తూనే ఉన్నావు. అంతేనా కాదా చెప్పు అని అంది. అవును, నేను తను ఎంత చెప్తున్నా సరే అసలు నా కళ్ళ ముందు ఉండొద్దు, వెళ్ళిపోమన్నాను. నువ్వు ఇంకా ఉంటే నేను సూసైడ్ చేసుకుంటానని కూడా అన్నాను. వెంటనే వెళ్ళిపోయాడు. ఇంకా చాలా ప్రయత్నాలు చేశాడు. ఎందుకంటే తను చేసిన విషయం చిన్నది కాదు, చాలా పెద్ద తప్పు చేశాడు. ఒక బిడ్డ తండ్రి అయి ఉండి తనని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. అదే తను ముందే చెప్పుంటే నేను పెళ్లి చేసుకునే దాన్నో కాదో తర్వాత విషయం. మీదుమక్కిలి డాడీ మీద నెపం నెట్టేస్తున్నాడు. నాకు ఇప్పుడు అర్థమైంది నీలు, శ్రీరామ్ చాలా మోసగాడు అని అంది బాధగా అనూష. గబాల్న ఏదో గుర్తు వచ్చిందాన్న వాళ్ళ వైపు చూసింది. శ్రీరామ్ కళ్ళల్లో ఇసుక పడిందో ఏమిటో తెలియదు. వినోదిని తను దగ్గరగా వెళ్ళి కళ్ళ దగ్గర తన నోరు పెట్టి ఓదడం కనిపించింది. ఒక్కసారి షాక్ అయింది అనూష. నీలు చెప్పింది కరెక్టే అనిపిస్తుంది. అంత క్లోజు వాళ్ళ మధ్య ఎలా ఏర్పడింది? చాచా, తను అనవసరంగా బీచ్కి వచ్చింది. తనని మోసం చేశాడు అన్న దానికన్నా ఇలా శ్రీరాముని వినోదిని చూడడం చాలా బాధ కలిగించింది అనూషకి. బాధగా కళ్ళు మూసుకుంది. చాచా, చూడు ఎలా మీద పడి పడి తన నోటితో శ్రీరామ్ కళ్ళల్లో ఊదుతుందో. నేను వినోదిని ఇటువంటిదని అనుకోలేదు. తన కళ్ళు ఎప్పుడో శ్రీరామ్ మీద పడ్డాయి. ఎలాగూ నువ్వు వద్దనుకున్నావు కాబట్టి తను సెట్ చేసుకుంది. కోపంగా అంది నీలిమ. ప్లీజ్ నీలు, నువ్వు ఇంకేం మాట్లాడకు, పద వెళ్ళిపోదాం అని అంది. అలా అంటూనే గబాల్న ఇసుకలోంచి లేచి నిలబడింది. నీలిమ కూడా లేచి నిలబడి ఇద్దరూ కలిసి కారు వైపు నడవసాగారు. కారులో వెళ్ళి కూర్చున్నారే కానీ అనూష మనసు బరువెక్కిపోయింది. నీలిమ కోపంతో అలా నొడుక్కుంటూనే ఉంది. కారు వెళ్ళి ఇంటి ముందు ఆగింది. నీలు, నువ్వు ఇంటికి వెళ్తావేమో, వెళ్ళిపో, నేను రెస్ట్ తీసుకుంటాను అని అంది. నేను వెళ్ళను ఇంటికి, నిన్ను ఇలా వదిలి నేను ఎలా వెళ్తాను అనుకున్నావు అని అంది నీలిమ. ఎలా ఉన్నాను? బాగానే ఉన్నాను అని అంది. బాగానే ఉన్నావా? నువ్వు వాళ్ళని అలా చూసాక నీ మనసులో ఎంత బాధ బయలుదేరిందో నేను అర్థం చేసుకోలేను అని అనుకుంటున్నావా? నేను రఘుకి ఫోన్ చేసి చెప్పేస్తాను, నేను నీ దగ్గరే ఉంటాను అను అని అందే. ఏమీ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయి మంచం మీద వాలిపోయింది. కళ్ళల్లో వినోదిని, శ్రీరాము కనిపించసాగారు. కళ్ళల్లోంచి నీరు ఏకదాటిగా బొగ్గల మీదగా జారసాగాయి. అక్కడికి వచ్చిన నీలిమ అనూషను చూసి బాధగా అనూష ప్రక్కనే కూర్చుంది. ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. ఏమని ఓదార్చాలి? వాళ్ళిద్దరినీ అలా చూసినాక తనకే ఒళ్ళు మండిపోతుంది. ఇక తను ఎంత నరకం అనుభవిస్తుందో ఓదార్చడానికి కూడా తన దగ్గర మాటలు లేవు. ఐఎమ్ సారీ అను, నువ్వు అందరి మంచి కోరే మనిషివి. అసలు నిన్ను మోసం చేయాలని వినోదినికి ఎలా అనిపించింది? ఒకవేళ
నువ్వు శ్రీరామ్ని దూరం పెట్టావే అనుకో, ఇంకా డివర్స్ కూడా ఇవ్వలేదు కదా. అవునులే, జడ్జి కదా, డివర్సు వాటితో దానికి సంబంధం లేదు, ఎన్నైనా చేయగలదు. అందుకనే అందులోకి ఇప్పుడు ఆ సుప్రీంకోర్టు ఒకటి తీర్పు ఇచ్చి పడేసింది కదా, కలిసి ఉండొచ్చు, సహజీవనం చెయ్యొచ్చని. ఆవిడ గారు జడ్జి కదా, చక్కగా శ్రీరామ్తో సహజీవనం చేస్తుంది. చిచి, అంటే వినోదిని ఉద్దేశం రేపు డివోర్స్ తీసుకున్నాక అప్పుడు శ్రీరాముని పెళ్లి చేసుకుంటుందన్నమాట. అర్థమైపోయింది విను. నువ్వు చాచా, నువ్వు అసలు ఫ్రెండ్వే కాదు, చీడ పురుగువే అని కోపంగా అనుకొని మంచం మీద అటు తిరిగి పడుకుంది నీలిమ. నీలిమ కళ్ళల్లో కూడా నీళ్లు నిండాయి.